పరిష్కారం చూపరు, పక్కన పెట్టుడే. ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే. రెవెన్యూ సదస్సులో వచ్చిన మొత్తం అప్లికేషన్లు 9.15 లక్షలు, పరిష్కారమైనవి 5%. సమస్యలున్న సర్వే నెంబర్లు 14.9 లక్షలు, పరిష్కారమైనవి 71,000. అధికారుల లాగిన్లలో పెండింగ్ అప్లికేషన్లు 85,069, సాదాపైన అమల పరిష్కారం అయినవి 10% అంట. మరి ఈ అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోరు? రైతులకు ప్రధానంగా నష్టం చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారుల వల్ల ప్రభుత్వానికి లాభమేమో కానీ నష్టం అయితే బలంగా ఉంది. ఎందుకంటే మీరు ప్రభుత్వంలోకి రావాలన్నా, ప్రజలు మిమ్మల్ని పొగడాలన్నా, మీకు మంచి చేయాలన్నా ఈ రెవెన్యూ అధికారుల దగ్గరికి చిన్న చిత్కా రైతులు అందరూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా స్పందించకపోయేసరికి వీళ్ళు ఏమంటారు, ఈ ప్రభుత్వంలో మనువయ్య, ఈ ప్రభుత్వం మీద దుమ్మువయ్య, గిట్ల తయారైంది, నా భూమి పంచాయతీ ఎదుగుతలే అని చెప్పేసి ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. అల్టిమేట్గా మీకు ఓటును అనేది గండి కొట్టే ప్రయత్నం మొత్తం కూడా ఇక్కడ నుండి జరుగుతూ ఉంది. సో అక్కడ సరైన విధంగా మీరు ఉన్నట్లయితే చాలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఇక్కడ నుండే ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ సర్కారు వచ్చింది, ధరణి పోయి భూభారతి వచ్చింది, కానీ రైతుల భూ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇందుకు రెవెన్యూ అధికారుల పనితీరే కారణమని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా దరఖాస్తులు తీసుకోవడం, సీఎంలు హడావిడిగా కొన్నింటిని పరిష్కరించడం, మిగిలినవన్నీ పక్కన పెట్టడం రెవెన్యూ యంత్రాంగానికి పారపాటిగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు. మొత్తం 14,602 సర్వే నెంబర్లకు సంబంధించిన భూ సమస్యలపై 9,15,579 దరఖాస్తులు వచ్చినాయంట. వీటిలో కేవలం 71,380 సర్వే నెంబర్లకు సంబంధించిన సమస్యలు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. అంటే కేవలం 5% అటు ఇటుగా మాత్రమే పరిష్కరించిన అధికారులు మిగిలినవి పక్కన పెట్టేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన సర్వేలు, చర్చల ద్వారా, రికార్డులు సవరణ ద్వారా సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ అది చేయలేక ఎప్పటిలాగే సాంకేతిక, న్యాయపరమైన కారణాలను చెప్తూ అప్లికేషన్లన్నింటినీ బుట్టదాఖలు చేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఎట్లాగైనా లక్షలాది మంది రైతులు, భూ యజమానులు మళ్ళీ కార్యాలయ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. నిర్లక్ష్యంగా పక్కన పెట్టిర్రు. 2025 ఏప్రిల్ 14 భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి దశలో అదే ఏడాది ఏప్రిల్ 17 నుంచి 30 వరకు పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో 2 దశల్లో మే 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో 3వ విడతలో జూన్ 2 నుంచి 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ భూ సమస్యల క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపడం కంటే సాంకేతిక కారణాలు, అప్లికేషన్లలో లోపాలను సాగ చూపి తిరస్కరించడానికి అధికారులు ప్రాధాన్యం ఇచ్చే విమర్శలు వచ్చాయని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇంకో ఇది పరిస్థితి. ఏదో ఒకటి తప్పు ఉంది, అది లేదు, ఇది లేదు, అది ఇది లొట్ట పీసు తొక్క తొడగూరు కట్ట అనుకుంటా అవిటి పక్కన పెట్టేస్తారు. నిజంగా రెవెన్యూ అంత దరిద్రమైన అవినీతివంతమైనటువంటి శాఖ ఇంకేదైనా ఉందంటే లేదు. ఎందుకంటే అక్కడ డెత్ సర్టిఫికేట్ పోతే లంచం కావాలి, వాని భూమి వానికి కావాలని పోతే లంచం కావాలి, రైతు సమస్య పైన పోతే లంచం కావాలి. లంచం లేని పని ఏడవుతుంది చెప్పురి, లంచం లేకుండా పని ఏడవుతుందో చెప్పురి. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ నుండి ఎంఆర్ఓ వరకు రైతును దోసుకదినుడే తప్ప వానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నగ్న సత్యం ఇది. ఎందుకంటే బాధితుడిని నేను కూడా ఒక బాధితున్నే. నేను ఒక జర్నలిస్ట్ అయ్యి అనేక పరిచయాలుండి నా సమస్య పైన నేను పోతే మన చేతిలో ఏదో ఒకటి ముట్ట చెప్తే తప్ప పని కాదు. ఇది పరిస్థితి, ఇది కథ. ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి సందర్భాల్లో ఏం మాట్లాడగలుగుతాం? మార్పు ఏడొచ్చినట్టు? ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధికారులు వాళ్ళే ఉంటా ఉన్నారు కదా. తిండికి మరిగిర్రు, లంచానికి మరిగిర్రు. అంటే వాళ్ళ పైన సరైన చర్యలు లేకపోవడమే దీనికి కారణం. నేనేమంటా ఉన్నా అంటే తప్పు చేసిన అధికారి తప్పు నిరూపణ అయినాక వారి ఆస్తి మొత్తం జప్తు చేయరి, ఒక 2 అధికారులు చేసి చూపిరి. ఉదాహరణకు లంచగొండల ఆస్తులు జప్తు చేస్తే ఇంకోటి లంచం తీసుకోవాలంటే నీ అవ్వ దొరికితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్టుగా భయపడతారు. వాళ్ళకు ఒక భయం ఏర్పడుతుంది.
ఆ దిశగా ఎందుకు ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేకపోతా ఉంది? ఎందుకంటే వాళ్ళకి లంచాలు వస్తేనే వీళ్ళకి కమిషన్లు వస్తాయి. వాళ్ళు వీళ్ళ చేతులు ఉంటేనే ఆ దొంగ భూములు దొంగ రిజిస్ట్రేషన్లు అన్నీ వీళ్ళకు అడిగినప్పుడల్లా చేసిస్తారు. సో ఇక్కడ అధికారులు ప్రభుత్వం వేరు కాదు, రాజకీయ నాయకులు అధికారులు వేరు కాదు, వీళ్ళంతా ఒకటే. వీళ్ళంతా ఒక చెట్టు నీడలో ఆశ్రయం తీసుకుంటున్న వాళ్ళే, అవసరాల మేరకు ప్రవర్తిస్తారు. ఎవరు మారినా ఇదే పరిస్థితి ఉంటా ఉంది. భూభారతి పోర్టల్లోని దరఖాస్తులు పెండింగ్లో. ఒకవైపు రెవెన్యూ సదస్సులో పెట్టుకున్న దరఖాస్తుల పరిస్థితి ఇలా ఉంటే, భూభారతి ద్వారా ఆన్లైన్లో 1000 చొప్పున చెల్లింపు పెట్టుకున్న అప్లికేషన్లు సైతం అధికారుల ఇష్టారీతిగా రిజెక్ట్ చేస్తున్నారు. భూభారతి పోర్టల్లో నమోదైన దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ ఇలా వివిధ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ ఆయా చోట్ల ముందుకు కదలని వేలాది అర్జీలు నిర్జిత కాల పరిమితి దాటిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ రెవెన్యూ అధికారుల లాగిన్లలో మొత్తం 85,069 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 60 రోజుల్లోపు వ్యవధి కలిగినవి 39,076 దరఖాస్తులు కాగా, నిర్దేశిత 60 రోజుల కాలపరిమితి దాటిపోయినవి ఏకంగా 45,993 అప్లికేషన్లు. దాదాపు 54% పైగా ఉండడం రెవెన్యూ శాఖ పనితీరుకు అద్దం పడుతుంది అని చెప్తా ఉన్నారు. ఇంకా 2వ పేజీ 3వ పేజీ కాదు, ఇదే ఉంటుంది. వీళ్ళది ఎన్ని పేజీలు చదివినా ఇదే ఉంటుంది. ఈ కథ అంతా ఏంది అంటే, వీళ్లకు కమిషన్లు ముట్టాలి, వీళ్లకు రావాల్సింది రావాలి అంతే. రైతు ఏమన్నా కానీ ఎవడేమన్నా కానీ వాడు సావని బతకను. మనకేం వీనికి ఏం చేసేది ఉంది? అధికారికి చేసేది ఏముంది? వాడు సత్తేంది బత్తేంది ఉంటేంది ఉడుచుకపోతేంది.